మనతో పాటు ప్రహ్లాద్ యొక్క మేనమామ గూడా ఉన్నాడు. ఒకసారి ఆయనతో గూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా ఉండేవాడు మీతోటి ప్రహ్లాద్? అందరితోని కలిసిమెలిసి చాలా బాగుండేవాడు సార్. ఎలాంటి టెన్షన్‌లనేటివి తన మనసులో ఏం పెట్టుకున్నాడో తెలీదు. హ్మ్. ముగ్గురు ఆడపిల్లలు పుట్టినా సంతోషంగానే ఉన్నాడు. ఏం లేదు. ఆ డెలివరీకి పోయొచ్చిండు. వచ్చి హాస్పిటల్‌కెంచి 2 డేట్, 6 డేట్ గాని ఇచ్చిర్రు. వచ్చిండు, చెప్పిండు, ఇంటికాడ కూడా అదే విషయం చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమైందేమో సడెన్‌గా ఇట్లా చేసుకున్నాడు ఈడు. అంటే అంటే మీతోటి ఎప్పుడన్నా గాని, ఇప్పుడే గాకుండా ఎప్పుడన్నా గాని, అంటే ఏదన్నా అప్పుల బాధనా? లేకపోతే ఏదన్నా ఆహ్, ఇంకా దేని గురించన్నా తరచూ బాధపడుతుండేవాడా? లేకపోతే అంటే ఉన్న పలంగా ఒక్కసారి ఇప్పుడు ఎవరికీ భార్యకి చెప్పలేడు, తల్లికి చెప్పలేడు. ఉన్న పలంగా ఒక్కసారి ఆయన కుప్పకూలిపోవడంతో దీని మీద మీరు అంటే ఎలా అనుకోవచ్చు మనం? అసలు ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో ఎవడికి తెలుసు సార్. హ్మ్. ఏదున్నా పోయి ఒక కైకిలు చేసుకొని వస్తుండే. తింటుండే, పిల్లలతోని సంతోషంగా ఉంటుండే. ఏదున్నా ఆళ్ళ ఇంట్లోనే ఏమున్నా మాట్లాడుతుండే. వాళ్ళ వైఫ్‌తోనే ఆళ్ళు సంతోషంగానే ఉంటుండే. ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఆళ్ళకు. ఆడపిల్లల గురించే అప్పుడప్పుడు బాధపడుతుండే. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మామ. ఏం జేయాలా? ఎంత జేసినా ఇంటికి తినడానికే సరిపోతుంది. ఏం జేయాలని ఒక సిట్యుయేషన్‌లో మాట్లాడుతుండే అంతే. వేరేదేం లేదు సార్. ఇంకొకడు కూతురు పుడతదా? కొడుకు పుడతాడా? గ్యారంటీ లేదు మామ అని ఒక విషయం జెప్పిండు. దాంట్లో గూడా సంతోషంగానే ఉన్నాడు. ఆడికించి వచ్చిన తర్వాత ఒకరోజు నైట్ కనిపియలేదంటే ఫోన్ చేస్తే వస్తున్నా మామ అని చెప్పిండు. వచ్చిండు. నైట్ ఉన్నాడు బాగానే ఆళ్ళతోని. తెల్లారి 10 గంటలకు కూడా నేను వచ్చి వెళ్ళాను ఈడికి. వచ్చి వెళ్ళిన తర్వాత కూడా మంచిగానే మాట్లాడిండు నవ్వుకుంటా. సడన్‌గా హాఫ్ అన్ అవర్‌లోనే మందు తాగి ఇట్లా ఇదైపోయిండు అని చెప్పాడు. అసలు నమ్మడానికి ఏం లేదు సార్. బాన్సాడ తీసుకెళ్ళాము ఇక్కడికించి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పట్టలేదు. అక్కడికి నిజామాబాద్ రాసిచ్చారు. నిజామాబాద్‌కి తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్తే ఆడ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉన్నాడు. ఖతం చనిపోయాడు సార్. వాళ్ళ ఇంట్లో ఏం గొడవలు కూడా భార్యతోని కానీ తల్లితోని కానీ ఎక్కువ లొల్లి కూడా పెట్టుకోరాళ్ళు. మంచిగానే ఉంటారు. ఏమైనా చిన్న చిన్న గొడవలు అయితే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళే ఏదో ఒకటి చెప్పుకొని సర్దిద్దుకుపోతారు కానీ తప్ప బయట ఎవరితో కూడా చెప్పించుకోరు. అన్నదమ్ములు ఉన్నారు, 2 అన్నదమ్ములు. వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. పని మంచిగానే చేసుకుంటారు, మంచిగానే ఉంటారు. కానీ ఎటువంటి గొడవలు విడవలు ఏం పెట్టుకోరు, మంచిగానే ఉంటారు. ఉన్న కాడికి అది అకస్మాత్తుగా అది ఏమొచ్చిందో అని ఆయనకు ఒక బుద్ధి ఎట్లా పుట్టించిందో కానీ ఆ మందు అట్లా తాగి అతను అట్లా అయిపోయిండు. కానీ మంచిగానే ఉంటాడు ఆయన కూడా. ఇంటోళ్ళు కూడా మంచిగానే ఉంటారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలు ఆయనకు. ఇప్పుడు కూడా ఆమె డెలివరీకి ఉన్నది. ఒక 4 రోజులు పోతుంది, 5 రోజులు పోతుంది తెలియదు. వాళ్ళకు కనీసానికి ఇంట్లో పోషించే వ్యక్తి ఆయననే. ఇక ఆయన పోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఆధారం మాత్రం ఏమి లేదు. ఇక దయచేసి ఎవరైనా సరే ప్రభుత్వం వాళ్ళకు కొంత ఎంతనో కొంత ఆదుకోవాలని మేము కోరుతున్నామన్న.